యామిని దేవుడికి పూజ జరిపించి హారతినైతే ఇస్తూ ఉంటుంది. ఇంతలో ఆ హారతి అయితే ఆరిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం అయ్యో! అపశకునం, అపశకునం. ముందేమో కర్ర విరిగిపోయింది. ఇప్పుడేమో హారతి ఆరిపోయింది. అంటే ఏదో అపశకునం అనే కదా అర్థం. ఈ పెళ్లి జరగకుండా ఉంటేనే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం ఇదంతా అపశకునం కాకపోతే మరింక ఏంటి అని చెప్పేసి అయితే అంటూ చాలా మాటలు ఆడుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం అలా ఎందుకమ్మా మాట్లాడుతున్నారు? ఈ పెళ్లి దివ్యంగా జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం ఏంటి ఈ పంతులు గారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం మీ నిశ్చితార్థం దివ్యమైన ముహూర్తంలో జరగలేదు ఏమో మరి. ఆ నిశ్చితార్థ ముహూర్తాన్ని మళ్ళీ తీసి మీ ఇద్దరికీ నిశ్చితార్థాన్ని జరిపించి ఆ తర్వాత ఈ పెళ్లి ముహూర్తాన్ని మంచి గడియల్లో జరిపిస్తాను. అది వేరంగానే జరిగేటట్లు చూస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పంతులు గారి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో యామిని చాలా కోపంగా కావ్య దగ్గరికి వచ్చి ఏంటి ఈ కర్ర విరిపేయడం అలాగే హారతులు ఆర్పేయడమే నీకు తెలుసా? ఈ పెళ్లిని ఎలా ఆపాలో తెలియక పిచ్చెక్కిపోయి ఇవన్నీ చేస్తున్నావా ఏంట కావ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం ఎలాగైనా సరే రాజుని నేనే పెళ్లి చేసుకుంటాను. అది నీ కళ్ళారా నువ్వు చూద్దువు గాని అని చెప్పేసి అయితే అనుకుంటూ నవ్వుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య యామిని వైపు చాలా కోపంగా చూసి నీకు తాళి కట్టే అరక్షణంలోనైనా సరే నా దగ్గరికి వచ్చేటట్లు నేను చేసుకుంటాను. ఆయన మనసులో నేను ఉన్నాను అని తెలియాలే కానీ ఆ తర్వాత నీ సంగతి ఏంటో పని పడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ పెళ్లికి నువ్వు ఎంతో సంబరాలు జరుపుకుంటున్నావు కదా, ఆ సంబరాలు ఒక్క క్షణంలోనే చెదిరిపోవచ్చు. అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ యామిని వైపు చాలా కోపంగా చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.